ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, రెడీ అయిపోయాం స్టవ్ ముందు మన ఇద్దరం. ఏం చేస్తున్నాం ఈరోజు? ఏమున్నాయి పదార్థాలు చూడు. అటుకులు కనిపిస్తున్నాయి, ఆలు కనిపిస్తుంది, టమాటో, ఉల్లిపాయలు, కొత్తిమీర, లెమన్. ఇదేదో చిన్న స్నాక్ ఐటమ్ లాగా అనిపిస్తుంది నాకు. ఈవినింగ్ స్నాక్స్ చేసేస్తున్నట్టున్నారు. మార్నింగ్ స్నాక్ గా కూడా చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ గా కూడా. అటుకులు ఉప్మా. ఓ సూపర్. మనం పోహా అంటాం కదా, పోహా అంటాము, అటుకులు ఉప్మా అంటాం సింపుల్ గా పాత భాషలో. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే హిందీ భాషలో పోహా అంటాం. అయితే ఇది మనం గుజరాతీ వెరైటీ అనుకుందాం. ఓకే. మామూలు అటుకులు ఉప్మాలో అందరూ ఉల్లిపాయలు టమాటాలు వేసుకుంటారు, మనం ఆలు కూడా వేసుకుంటాం. అక్కడ బటాకా పవా అంటారు, అలా దొరుకుతుంది. బటాకా అంటే బంగాళదుంప. ఓకే. గుజరాత్ ట్రిప్ కనుక వెళ్తే సోమనాథ్ నుంచి ద్వారక వరకు ప్రతి చోట బ్రేక్ఫాస్ట్ పోహానే దొరుకుతుంది. అందులో బటాకా పవా ప్రత్యేకంగా ఉంటుంది, ఆలు వేసింది చాలా బాగుంటుంది. ఓకే ఓకే. హెవీగా ఉంటుంది, కడుపు నిండుతుంది. వట్టి అటుకులు ఉప్మాలో ఎక్కువ హెవీనెస్ ఏమి ఉండదు కదా. అవునవును. మనం బంగాళదుంప కనుక కలిపితే పిల్లల బాక్సులకు బాగుంటుంది. ఆలు ఉండటం వల్ల చల్లారినా కూడా అది టేస్టీగా ఉంటుంది. చల్లబడిన ఒక్కసారి ప్రాసెస్ చెప్పండి రమ్మగారు. సింపుల్. తాలింపు వేసుకోవటం, అందులో ఆ తాలింపు ఏం వేస్తాం, నూనె, కొంచెం పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, తర్వాత ఏమో కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని తాలింపు వేయించుకోవటం. అందులో ఆలులు, ఉల్లిపాయలు మొదటేసి, ఉల్లిపాయ కొంచెం వేగాక ఆలు టమాటా వేసి మగ్గనివ్వాలి. అది మగ్గిపోయాక మనం ఎప్పుడైతే తిరగమాత పెడతామో అప్పుడే అటుకుల్ని శుభ్రంగా నీళ్ళు పోసి కడిగేసుకోవాలి. ఇది సుమారుగా మనం ఏంటంటే ఒక ఆ మాత్రం గ్లాసు చేసామనుకో ఒక ముగ్గురికి సరిపోతుంది. దానికి అంత సైజులో ఉన్న ఒక ఆలు, అంతే సైజున ఒక టమాటా, ఒక ఉల్లిపాయ వేసుకుంటే చాలు, సరిపోతుంది. సో అటుకులు మాత్రం శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళు పోసి కడిగేసేయండి, పిండేసి పక్కన పెట్టుకోవాలి. అవునవును. అటుకులు మెత్తగా అవుతాయి, చక్కగా కుక్ అయిపోతాయి. ఓకే. స్టార్ట్ చేద్దామా? ఎక్కువసేపు నానబెట్టకుండా వెంటనే తీసి పక్కన పెట్టేసుకోవాలి. కడిగేసి పిండేసేయటమే అనమాట. అంతే. పాత్ర పెట్టుకుందాం. కాస్త పాత్ర మనం అటుకులు ఇందులోనే వేసి కలుపుతాం కాబట్టి దానికి సరిపడా పాత్ర పెట్టుకోండి. ఎక్కువ చేసేటట్టు ఇంకా పెద్ద పాత్ర. ఓకే ఓకే. కాదు రమ్మగారు, కొంచెం తేలిగ్గా కూడా ఉంటుంది కదండి. తేలిగ్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. మన దగ్గర ఇడ్లీ పిండి, దోశ పిండి ఏమీ లేవనుకో, రవ్వ ఉప్మా కాకుండా రోజు రవ్వ ఉప్మా ఏం తింటాము అని అనిపిస్తే ఇది ఒక వెరైటీగా చేసుకోవచ్చు. ముందు ప్రధానంగా ఒక వేరే పదార్థం. అవును. రెగ్యులర్ రవ్వ ఉప్మా కాకుండా. అంతే. ఉప్మాలో అంటే ఇన్ని వేయలేకపోతాం, ఆలు ఇవి అంతా అంటే రెగ్యులర్గా మనం చేసుకునేటప్పుడు ఎప్పుడో కానీ. ఇందులో అయితే మనం కొంచెం ఆలు, టమాటో అన్ని వేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఉప్మాలో ఇంతకంటే ఎక్కువ వేయచ్చు. నువ్వు ఉప్మాలో బీన్స్ వేసుకోవచ్చు, క్యారెట్లు వేసుకోవచ్చు, గ్రీన్ పీస్, బఠానీలు ఉంటే వేసుకోవచ్చు, అండ్ ఉప్మాలో స్ప్రౌట్స్ వేసుకోవచ్చు. ఏమైనా చేయొచ్చు. వెజిటబుల్ ఉప్మా ఇంకోసారి చేసి చూపిద్దాం డెఫినెట్గా. ఓకే. ఓకే. నూనె వేడెక్కుతుంది, అన్ని పల్లీలు. ఇంతకంటే చాలా ఎక్కువ వేయద్దు, పటాపటా అంటుంటే విసుగ్గా ఉండొచ్చు. అవును. ఓకే. శనగపప్పు. ఇది ఏంటంటే మన వస్తువుకి అనుగుణంగా మనం తాలింపు గింజలు చూసుకోవాలి, అవి ఎక్కువ ఇవి తక్కువ కాకుండా. ఓకే. ఇవి కొంచెం వేగాక మన ఆవాలు, గుజ్జి ఆవాలు, అవి మొత్తం బయటకు వచ్చేస్తామంటే పోపు కూడా మనం కావాల్సినంత ఎక్కువ మన అలవాటు ప్రకారం వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు రెడీగా పెట్టుకో. ఉప్మాలో అల్లం వేసుకుంటాం ధారాళంగా, దీనికి అంత అల్లం అవసరం ఉండదు. దీంట్లో పసుపు వేసుకుంటారు చాలా మంది, కలర్ బాగుంటుంది అనమాట వాళ్ళ అలవాటుని బట్టి. అవును. మనం టమాటా వేస్తాం కదా అని అనుకుంటే కనుక రెడ్గా అవుతుంది. కొంచెం పసుపు వేసుకుంటే, ఒక చిటికెడు పసుపు వేసుకుంటే రంగు బాగుంటుంది. వేస్తారా? వేస్తాను. మా అక్క చేస్తుందండి, తను కూడా పసుపు ఇట్లా మీకు లాగానే ఇవన్నీ అన్నీ వేస్తుంది అనమాట, తాలింపు గింజలు అన్నీ. పల్లీలు వేగితేనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి అంటే అన్నట్లుగా చెప్పండి అమ్మగారు. ఎవరి టేస్ట్ వాళ్ళది. అవును. వేసేనా? వేసేసి కరివేపాకు వేసి. పోపే రుచి దేనికైనా. అవునవును. ఓకే. ఉల్లిపాయలు వేసి కమ్మటి వాసన, పోపు వాసన. అవునవును. ఉప్మా అని తీసి పారేయకూడదు జయ. అవును. దాన్ని సరిగ్గా చేస్తే ఉప్మా కూడా అమృతోపమానంగా ఉంటుంది. సరిగ్గా చేయాలంతే. దాన్ని అలా అని అందరికీ ఉప్మా అంటే చిన్న చూపు వచ్చేసింది రమ్మగారు. దిక్మాలిన ఉప్మా అని. యాక్చువల్ దిక్మాలిన ఉప్మా కాదు,
ఉప్మా అంత హాయిగా ఉండే పదార్థం ఇంకొకటి లేదు నన్ను అడిగితే. అన్ని దిక్కులున్న ఉప్మానా? ఆ? అన్ని దిక్కులున్న ఉప్మానా? ఉప్మాకి అన్ని దిక్కులు ఏర్పరచాలి మనం, అష్టదిక్కులు ఏర్పరిస్తే రుచిగానే ఉంటుంది. అవును అవును. దానికి వేయాల్సింది వేయాలి అంతే. నూనె పడాలి జయ బాగా ఉప్మాకి, నెయ్యి వేయాలి, సరిగ్గా జీడిపప్పు సరిగ్గా లాంటివన్నీ వేస్తే సరిగ్గా ఉడకనివ్వాలి. అవును, అందులో ఉండలు గచ్చకాయలు వచ్చినాయి అనుకో అస్సలు బాగోదు. చీరగ్గా ఉంటుంది, మైదా పిండిలాగా ఉండకూడదు. మనం నూనె తక్కువ వేస్తే అది రవ్వ శుద్ధలా ఉంటుంది, ఆయిల్ పడితే బాగుంటుంది. కాదు రమ్మగారు, రోజు ఇడ్లీ దోశ ఉప్మా ఇలా వేసుకునేటప్పుడు కన్నా ఇట్లా ఏదన్నా కొంచెం వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, అదొక ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. టమాటా టమాటా చివరికి వేసుకుందాము. ఉప్పు వేసేయి, ఇవన్నీ మగ్గాలి కదా. అవును, ఉప్పు వేసేయి జయ. వేయచ్చు, ఒక స్పూన్ పడుతుంది. పడుతుందండి, ముక్కలు ఉన్నాయి కదా. చాలా అంటారా? చాలు. కొంచెం ఆలు మగ్గాక అప్పుడు టమాటా వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం అట్లా. ఓ ఆలు ముక్కలు మగ్గినాయి కదా. అవును, ఒకసారి చూసుకోండి, మేక్ ష్యూర్ ఇది కొంచెం ముక్క నలుగుతుందా లేదా చూడండి. నలిగితే మన ఉప్మాకి తయారైపోయినట్టే. దీన్ని ఇంకా సన్న బుజ్జి ముక్కలు కూడా చేసుకోవచ్చు. మన ఓపిక. ముక్క భావకంగా కనపడితే ఎక్కువ బాగుంటుంది అనిపిస్తుంది, అలవాటుని బట్టి మన పద్ధతి. టమాటాలు వేసి ఈ వేడికి టమాటా మగ్గిపోతుంది. టమాటా ఆప్షనల్, మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. కలర్ఫుల్ గా కనిపిస్తుంది రమ్మగారు. అవును, కలర్ఫుల్ గా కనిపిస్తుంది. కొత్తిమీర వేస్తావా? మొత్తం వేసేసి పట్టేస్తుంది. మనం కడిగి పిండేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక్కసారి విడదీయండి కొంచెం. అంటే ఇలా ఉండగా ఉంటుంది, మనం చేతితో పిండుతాం కదా, ఈ ఉండని విడదీసేయండి ఒకసారి. కొత్త బియ్యం వచ్చిన రోజుల్లో వడ్లు వస్తాయి కదా, అవునండి, అప్పుడు ఊళ్ళల్లో అటుకులు కొట్టించుకుంటాం. ఆ కొత్త అటుకులు ఇది ఎంత బాగుంటుందో. ఈ అటుకులు కొంచెం నూనెలో వేయించుకుని మిక్స్చర్ చేసుకుంటాము ఉప్మా చేసుకోవటానికి. అంటే చిన్నప్పుడు ఎక్కువగా అటుకులు పాలల్లో వేసుకుని బెల్లం వేసుకుని తినేవాళ్ళు. అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ ఏమైనా తినాలనిపిస్తే అటుకులు బెల్లం అంతే. పొట్టి తింటే కడుపులో నొప్పి వస్తుందని తిట్టేవాళ్ళు, కొత్త బియ్యం కాబట్టి. పాలల్లో వేసుకుంటే భలే టేస్టీగా ఉంది. నేను ఇప్పటికీ తింటాను రమ్మగారు, కానీ బెల్లం వేసుకోండి, కానీ పంచదార వేసుకుంటున్నా. బెల్లం వేసుకుని చూడండి, ఎక్సలెంట్ గా ఉంటుంది, బాగుంటుంది. అటుకులతో పాయసం కూడా చేసుకోవచ్చు. ఈసారి ఎప్పుడైనా చూపిద్దాం తప్పకుండా. ఈవెన్ గా కలిసిపోనివ్వండి, మధ్యలో ఉన్న ఉండలు గచ్చకాయల్ని కలిపేసుకోవాలి నిదానంగా. కొంచెం అటుకులు కనుక ఆరిపోయినాయి అనుకో, అవును, ఎక్కువ ఉండ ఉంటుంది. చూడండి రమ్మగారు, అయిపోయింది. హాఫ్ మినిట్ అంతే, హార్డ్లీ. స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మకాయ పిండుతారా? మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ పొయ్యి వేడి, గిన్నె వేడికి అది మొత్తం ఈవెన్గా సెట్ అవుతుంది. తర్వాత దీన్ని నిమ్మకాయ పిండుకోవటం, సర్వింగ్. ఓకే. కాదు రమ్మగారు, మనం వడ్ల నుంచే కదా అటుకుల్ని చేస్తాము. మరి ఫాస్టింగ్ ఉన్నప్పుడు అలాంటప్పుడు పాలల్లో వేసుకుని తిన్నా, లేకపోతే అటుకులు ఉప్మా తిన్నా, అది అన్నం తిన్నా దానికి అట్లా అనుకోవటానికి వీల్లేదా? ఎట్లా అనుకోవాలి కదా. అటుకులు ఉపవాసం ఉన్నప్పుడు పెద్దగా పనికిరావు. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో అటుకుల్ని ఉపవాసపు వస్తువుగా వాడతారంటే సగ్గుబియ్యము వాటిలాగానే. మనం అసలు సగ్గుబియ్యం మనకు ఉపవాసానికి కూడా పనికిరాదు అనుకో. అవును, కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతాలను బట్టి ఉంటుంది. ఇది బియ్యం తాలూకు బై ప్రోడక్టే కదా, వడ్ల తాలూకు ప్రోడక్ట్ బియ్యము, ఇది బై ప్రోడక్ట్. అయితే దీన్ని వండకుండా తింటాం. పచ్చటుకులు తింటే ఉపవాసానికి పనికొస్తుంది. ఓహో. దీన్ని ఉప్మా లాంటిది చేస్తే ఉపవాసానికి, పెద్దవాళ్ళకి పనికిరాదు. పిల్లలకి ఏం చేస్తాం, ఏదో ఒకటి పదార్థం చేసి పెట్టాలి కదా. అయిపోయినట్టు ఆవిరి వచ్చేసింది, ఇంకా సెట్ అయిపోతుంది. పూర్తిగా సెట్ అయిపోయింది జయ. ఓకే అండి, నిమ్మరసం పిండేసేద్దాం. అట్లనే నీ దగ్గర ఉంది చూడు, ఇందులో సీడ్స్ ఉన్నాయి రమ్మగారు, తీసుకున్నాను. మనం ఈజీ మెథడ్ ఏంటంటే చక్కగా పిండేది ఉంటుంది కదా, అవునవును, దాంతో పిండేసుకుంటే సరిపోతుంది. అవును, చూడు కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అవునండి. ఆలు వేయటం వల్ల ఏంటంటే ఇది కొంచెం హెవీగా అవుతుంది మొదటిది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎక్కువసేపు ఉన్నా కూడా చల్లారిపోయాక డ్రైగా అయిపోదు. ఆలు ఉండటం వల్ల ఎక్కువ టేస్టీగా ఉంటుంది.
ఇప్పుడు ఆ ఉట్టి అటుకులు ఉప్మా అనుకోండి, ఎంత తిన్నా కడుపు నిండినట్టు అనిపించదు రమ్మగారు. ఇది మీరు ఆలు ఐడియా సూపర్. అయితే ఇందులో మనం ఇంకో పని చేయొచ్చు, దీన్ని ఇంకా గార్నిషింగ్ కి అంత క్యారెట్ కూర పైన చల్లేస్తే అది కూడా ఇంకో కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. పిండేసి స్టవ్ ఆపేసాం కదా. కానీ భగవంతుడు ఎన్ని రకాల కూరగాయల్ని మనకి ఇచ్చాడు రమ్మగారు కదండి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్. చూడండి, నిమ్మకాయ పిండగానే దీని ఫ్లేవర్ దీనిది, కొత్తిమీరది కొత్తిమీర, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, దేని రుచి దానిదే కదా. అదే మరి భగవంతుడు లీలా వినోదాలంటే అంతే, లీలా వైచిత్ర్యాలు అన్ని వాడుకొని రా అని ఇచ్చాడు. జాగ్రత్తగా వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది. దీన్నే అతిగా చేస్తే మళ్ళీ అనారోగ్యాలు వస్తాయి. అంతే. బౌల్లో పెట్టుకుందామా? అలానే మన అటుకుల బౌల్లోకి దీన్ని షిఫ్ట్ చేసేద్దాం. చక్కగా పులిహోర లాగా కనిపిస్తుంది. ఇది అటుకుల ఉప్మా. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని ఏమనాలి, బటాకా పవా. ఓ, బటాకా బాబా బాగుంది, పేరు కూడా ఇంకా బాగుంది. ఎందుకంటే ఆలూలు వేసాం కాబట్టి. అవును అవును, అంతే. మనమైతే చక్కగా అటుకుల ఉప్మా అనుకుంటాం. అటుకుల పులిహోర అని కూడా అనుకోవచ్చు కదా. మీరు అన్నట్లు ఉదయం పూట కూడా టిఫిన్ కింద తీసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పనికొస్తుంది, ఈవినింగ్ స్నాక్ గా పనికొస్తుంది. రాత్రి పూట ఒకవేళ ఉపవాసం ఉండి అంటే ఒంటి పొద్దు ఉంటారు కదా, వాళ్ళకి ఓకే. నాకు అనిపిస్తుంది కొంచెం వేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ బాగుంటుంది. చల్లారనే పర్వాలేదు. నేను టేస్ట్ చూస్తానండి. రమగారు చేశాక ఇంకా అసలు చెప్పక్కర్లేదు. వావ్, పుల్లగా, కారం కారంగా, అలానే కొత్తిమీర టేస్ట్, అన్ని రకాల రుచులు నోటికి తగులుతున్నాయి. సో చక్కగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలాంటి వెరైటీలు కూడా చేసుకుంటూ ఉంటే అండి రొటీన్కి కొంచెం భిన్నంగా ఉంటుంది, కొంత ఉత్సాహం కూడా వస్తుంది. డెఫినెట్గా మీరంతా ట్రై చేయండి.